శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యులో భాగంగా ఆత్మరేఖను గురించి మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆత్మరేఖ లేక హృదయరేఖ అనేటువంటిది ఈ ఆత్మరేఖ శాఖ చంద్రస్థానం పోయినా ఆత్మరేఖ శాఖ ఇది ఆత్మరేఖ ఇలా చంద్రస్థానం వచ్చింది. విధంగా ఆత్మరేఖ శాఖ ఈ చంద్రస్థానం అనేది వచ్చింది. ఆత్మరేఖ శాఖ చంద్రస్థానం పోయి చివరి నక్షత్రం ఉన్న ఈ విధంగా నక్షత్రం అనేక రేఖలతో కూడింది నక్షత్రం. అంటే నక్షత్రం అంటే ఎలా ఉంటుంది చూడండి, అనేక రేఖల మిక్సింగ్ అనమాట. నక్షత్రం గుర్తు అంటే ఆత్మరేఖ నుండి ఒక రేఖ వచ్చి చంద్రస్థానం చేరి ఆ రేఖ కింద నక్షత్రం గుర్తుతో ఊసిన ఎళ్ళ ఆ వ్యక్తి పిచ్చివాడుగును. ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు, ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియకుండా విధంగా పిచ్చివాడగే అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆత్మరేఖ గురుస్థానం సమీపంలో శీలి. ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఇలా వచ్చింది. గురుస్థానం వచ్చిన తర్వాత గురుస్థానం వచ్చింది. ఆత్మరేఖ గురుస్థానం వచ్చేసి ఇలా వచ్చింది. ఏమండి, ఈ విధంగా ఆత్మరేఖ గురుస్థానం వచ్చి చీలి 2 పాయలుగా చీలి ఒక పాయ గురుస్థానము, ఒక పాయ గురుస్థానము, రెండో పాయ గురుస్థానము అంటే చూపుడు వేలు మధ్య భాగం పోయినా ఆత్మరేఖ 2గా చీలి ఒక పాయ చూపుడు వేలు దగ్గరికి అంటే గురుస్థానానికి, మరో పాయ చూపుడు వేలు మధ్యకు పోయినా అలాంటి వ్యక్తులకి స్త్రీ ద్వారా భోగభాగ్యములు కలుగును. అలాంటి వ్యక్తికి స్త్రీ ద్వారా భోగభాగ్యములు కలుగును. అదేవిధంగా ఈ రేఖ లోతుగా ఉండి లోతు తగ్గి, ఈ రేఖ లోతు లేకుండా పైనే ఉంటుంది అనమాట. కలిగి కళ తగ్గి కళాహీనమయ్యి ఉన్న ఎడల మానసిక వ్యాధి కలుగును. అదేవిధంగా ఆత్మరేఖ పైన రవిస్థానంలోకి పోవు రేఖ ఉన్నా విధంగా ఉంది. ఈ రేఖ పైన రవిస్థానంలోకి ఈ విధంగా ఆత్మరేఖ నుండి రవిస్థానం పోయే రేఖలు ఈ విధంగా ఉన్న ఎడల ఒక రేఖ ఉంటే ఏదో ఒక శాస్త్రంలో పండితుడవును. ఇక్కడ ఈ విధంగా రవిస్థానం పోయిన రేఖలో ఒక రేఖ ఉంది అనుకో, ఇలా ఒక రేఖ రవిస్థానం పోతే ఈ విధంగా ఒక రేఖగా ఉంటే ఏదో ఒక శాస్త్రంలో పండితుడవును. 2 రేఖలు ఉన్న ఈ విధంగా 2 రేఖలు అంటే రవిస్థానంలో ఇది రవిస్థానం, ఈ రవిస్థానంలోకి 2 రేఖలు ఉన్నా అలాంటి వారికి విశేష ప్రజ్ఞ ఉండును, విశేష కీర్తి కలుగును, విశేష ధనము పొందుదురు. కాబట్టి ఆత్మరేఖ నుండి మధ్య ఉంగరపు వేలు దగ్గరికి అంటే రవిస్థానం దగ్గరికి ఒక రేఖ కానిపోతే ఏదో ఒక శాస్త్రంలో పండితుడవును. అదేవిధంగా 2 రేఖలు కానిపోయి ఉంటే విశేష ప్రజ్ఞ ఉందును, విశేష కీర్తిని, విశేష ధనమును పొందుదురు. అదేవిధంగా ఈ ఆత్మరేఖ, బుద్ధిరేఖ, ఈ వృధరేఖలు అనేటువంటివి జీవితానికి, ఆ మానవ జీవితానికి గుండెకాయ లాంటివి. మానవ జీవితానికి ఆ 3 రేఖలు గుండెకాయ లాంటివి. అదేవిధంగా బుద్ధిరేఖ సూర్యస్థానంలో అంటే ఎవరికైతే ఈ ఆత్మరేఖ అనేటువంటిది చూడండి, ఇది ఆత్మరేఖ. చూడండి, ఆత్మరేఖ సూర్యస్థానంలో ఇంతకుముందు శని స్థానం వరకు చెప్పాను. ఆత్మరేఖ సూర్యస్థానంలో అంతమైన హృదయరేఖ వల్ల అంటే ఈ విధంగా అందమైన ఆత్మరేఖ లేక హృదయరేఖ వల్ల ఇది సూర్యస్థానం.
ఈ సూర్యస్థానం వరకు వచ్చిన ఆత్మరేఖ వల్ల లేదా హృదయ రేఖ వల్ల స్వయం పరపర ప్రేమ ఇది రాజకుటుంబం కలవారికి ఉండును. నిజమైన ప్రేమ అంటే ఇదే. కుటుంబ మర్యాదను చూపునిది అంటే కుటుంబ మర్యాదను చూపునిది అయి ఉండు వల్ల ఇది గట్టిగా మంచి యోగం కూడా ప్రాప్తించును. అంటే ఆత్మరేఖ అనేది చిన్నదిగా ఉండడం వల్ల అనేది ప్రమాదమైనప్పటికీ ఒక పాయ అయినా ఈ విధంగా పాయ కానీ ఈ విధంగా పోతే రాజయోగం. అలా కూడా ఈ ఆత్మరేఖ సూర్యస్థానంలో కానీ అంతమైతే హృదయరేఖ వల్ల ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటుంది. ఈ విధంగా ఆత్మరేఖ సూర్యస్థానంలో ఈ విధంగా అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క విధంగా చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఇది ఇక్కడ ప్రారంభమై గురుస్థానంలో ప్రారంభమై సూర్యస్థానంలో అంతమైంది. సూర్యస్థానంలో ఈ విధంగా ఆత్మరేఖ ప్రారంభమైతే అంటే సూర్యస్థానంలో అంతమైతే అలాంటి వారికి రాజకుటుంబం వారికి అలాంటి రేఖలు రాజకుటుంబాల వారికి నిజమైన ప్రేమ గల వారికి కుటుంబ మర్యాదను చూపే వారికి అదేవిధంగా మంచి యోగం కలిగే వారికి ఉండును. అయితే ఈ ఆయుష రేఖ చిన్నదిగా ఉంది కాబట్టి బుద్ధిరేఖ ఆత్మరేఖ లేదా హృదయరేఖ చిన్నదిగా ఉంది కాబట్టి ఆయుష్ను కాకుండా ఆ యొక్క యోగాన్ని మాత్రమే చెప్పారు కాబట్టి యోగం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ రేఖైనా పొడవుగానే ఉండాలి, ఆయుష్ ఉండాలంటే పూర్తి ఆయుష్. అదేవిధంగా బుధస్థానంలో అంతమైన ఈ రేఖ అనేటువంటి ఇలా వచ్చేసి బుధస్థానంలో అంతమైన ఎంతవరకు వచ్చింది. బుధస్థానం వరకు ఆత్మరేఖ ఎవరికైతే బుధస్థానంలో అంతమవుతుందో నీచ ప్రేమ ఉండును, తాత్కాలిక ప్రేమ ఉండును, వ్యాపార విషయము వ్యాపారం లాభం కోసం ప్రేమించుదురు. అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రేమించే గుణం ఉండును. అంటే తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని తాటి వ్యక్తిని ప్రేమిస్తారు. వేసి ప్రేమ అంటారు దాన్ని. అలాంటి వ్యక్తి ప్రేమని వేసి ప్రేమ అయి ఉంటుంది. కాబట్టి 1వ కుజుల అంతమైన ఈ రేఖ అనేటువంటిది ఇది 1వ కుజ. ఇలా వచ్చేసి ఇది 1వ కుజ. ఈ విధంగా 1వ కుజలో ఇది 1వ కుజ, ఇది 2వ కుజ, ఇది 1వ కుజ. దీనికి ఎదురుగా ఉండేది 1వ కుజ. 1వ కుజలో ఎవరికైతే ఆత్మరేఖలు అయితే హృదయరేఖ కలిసి దాన్ని అంతమవుతుందో అలాంటి వారికి ఏ స్త్రీనైనా లేపుకుపోయే గుణం ఉంటుంది. లేపుకుపోయి గుణము ప్రేమ పైకి చెప్పకుండానే ఆ స్త్రీని లేపుకుపోయే గుణం ఉండి గొప్ప చూపుగా మనసులో దాక్కుని ఎవరికి మూడో కంటికి తెలియకుండా స్త్రీ అయితే పురుషుని అయితే స్త్రీని ఇద్దరు లేచిపోయే గుణం ఉంటుంది. ఈ విధంగా 1వ కుజులో ఆత్మరేఖ ఉంటాయి. అదేవిధంగా హృదయరేఖ మధ్య వేలిపై నుండి బయలుదేరిన ఈ హృదయరేఖ అనేటువంటిది మధ్య వేలి పై నుండి హృదయరేఖ అనేటువంటిది మధ్య వేలిపై నుండి బయలుదేరిన గురు స్థానం నుంచి కాకుండా మధ్య వేలు నుండి బయలుదేరిన ఎవరికైతే హృదయరేఖ మధ్య వేలు నుండి బయలుదేరుతుందో ఇలా ఉండాలి. అలాంటి వారు అదములు ప్రేమ జీవితమే ప్రేమ అనే తలుచుకుందరు. జీవితమే మధ్య వేలిపై ఈ విధంగా మధ్య వేలిపై నుండి ఆత్మరేఖ లేక హృదయరేఖ బయలుదేరిపోయిన ఎళ్ళ అలాంటి వారు ప్రేమే జీవితంగా భావించరు. జీవితమే ప్రేమగా భావిస్తుంది అని తలుచుకుందరు. శారీరక సౌఖ్యము ప్రధానమని శారీరక సౌఖ్యమే ప్రధానమని భావించేవారు కొందరు. అదేవిధంగా ప్రేమలో మునిగి తేలుతుందరు. అంటే శారీరక సౌఖ్యమే ప్రధానమని ప్రేమలో మునిగి తేలుతుందరు. హృదయరేఖ 3 చోట్ల నుండి బయలుదేరని అలా ఆ శాఖలు ఏర్పడిన అట్టివారి ప్రేమ శ్రేష్టమైన శిరోరేఖతోనూ పొడవైన బొట్టన వేలుతోనూ కాపాడబడును. ఈ హృదయరేఖ అనేటువంటిది ఏవైనా 3 స్థానాల చోట్ల నుంచి బయలుదేరిన
ఈ విధంగా ఒకటి, ఈ విధంగా ఒకటి, ఈ విధంగా ఒకటి. అంటే ఈ విధంగా హృదయ రేఖ అనేటువంటి 3 స్థానాల నుండి శని స్థానము, గురు స్థానము, బుధ స్థానం ఈ విధంగా ఉండి బయలుదేరి వల్ల అటువారి ప్రేమ శ్రేష్టమైన ఈ విధంగా వీళ్ళ ప్రేమ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ బుద్ధి రేఖ ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా ఉంటే పొడవు, అదేవిధంగా ఈ బొటనవేలు పొడవుగా ఉండి లావు సన్నంగా ఉండి పొడవుగా ఉంటే అలాంటి వారి అడ్డమైన ప్రేమను కాపాడును. అంటే ఈ 3 పాయల నుండి వచ్చిన వారి ప్రేమను కాపాడేది బుద్ధిరేఖ, శ్రేష్టమైన బుద్ధిరేఖ, శ్రేష్టమైన బొటనవేలు వారి యొక్క ప్రేమను కాపాడునని తెలియజేసుకుంటూ, నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.